Good evening, welcome to 5 at 5. 5 exclusive వార్తలు, 5 న్యూస్ ప్రెజెంటర్లు, 5 రిపోర్టర్స్, 5 ప్రాంతాల నుంచి 5 గ్రౌండ్ రిపోర్ట్స్. A very special and super exclusive 5 at 5 ని ఇప్పుడు చూద్దాం. బెజవాడను బురద వదిలింది. నగరం నార్మల్ సిచ్యువేషన్కి వచ్చేసింది. మరి ఈ 10 రోజుల కష్టం ఎలా సాగింది? చంద్రబాబు ఇంటికి వెళ్లేది ఎప్పుడు? ఆ డీటెయిల్స్ ముందుగా చూద్దాం. బీసీ కులగణనపై హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. 3 నెలల్లో కులగణన పూర్తి చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. మరి రేవంత్ సర్కార్ ఆలోచన ఏంటి? ఎలా ముందుకు వెళ్లబోతోంది చూద్దాం. విశాఖ తీరంలో ఉక్కు పోరు మొదలైంది. ప్రైవేటీకరణ వద్దంటూ కార్మికులంతా రోడ్డెక్కారు. మరి హామీ ఇచ్చిన ఉక్కు మంత్రి ఏమయ్యారు? సీఎండీ సెలవుల వెనుక కారణాలేంటి? ఆ డీటెయిల్స్ చూద్దాం. వరదతో విరుచుకుపడుతోంది ఏలేరు ప్రాజెక్ట్. దీంతో పలు గ్రామాలు నీట మునిగాయి. మరి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ రకంగా ఉందో కూడా ట్రాక్ చేద్దాం. భారత్ లో తొలి మంకీ పాక్స్ కేసు నమోదైంది. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది? తెలుగు రాష్ట్రాల్లోకి వైరస్ ను రానివ్వకుండా ప్రభుత్వాలు తీసుకుంటున్న ముందస్తు చర్యలేంటి? ఈ ఫుల్ డీటెయిల్స్ ఈ రోజు 5 at 5 లో చూద్దాం. వరుణుడి ప్రకోపంతో వెలవెలలాడిన విజయవాడ దాదాపుగా సాధారణ స్థితికి వచ్చింది. ముమ్మర సహాయక చర్యలతోటి 90% నగరం యథాతథ స్థితికి వచ్చింది. 3 షిఫ్టుల్లో పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తుండగా 32 వార్డుల్లో 28 చోట్ల సాధారణ స్థితి నెలకొంది. ఇంకా 4 డివిజన్లలో నిలిచి ఉన్న నీటిని మరికొన్ని గంటల్లో తొలగించనున్నారు. ఇటు విద్యుత్ పునరుద్ధరణ పనులు 95% పూర్తయిపోయాయి. బుడమేరు ముంపు ప్రాంతాల్లో ఇప్పటిదాకా 30,545 ఇళ్లు, దుకాణాలను శుభ్రం చేశారు. 66వ వార్డు సచివాలయాల పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ 100% పూర్తవగా ముంపు ప్రాంతాల్లోని 90% ప్రధాన రహదారుల్ని పునరుద్ధరించి వినియోగంలోకి తీసుకొచ్చారు. 421 కిలోమీటర్ల మేర డ్రైన్లలో చెత్తను తొలగించారు. లోతట్టు ప్రాంతాల్లోని అపార్ట్మెంట్లు, సెల్లార్లలో నీటిని మోటార్లతోటి వెళ్లగొట్టి నగరాన్ని నార్మల్ సిచ్యువేషన్కి తీసుకొచ్చారు. వరదల నుంచి నగరం బయటపడడంతో ఇవాళ ఇంటికి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. 10 రోజుల తర్వాత ఆయన ఇంటికి వెళ్తున్నారు. సెప్టెంబర్ 1 నుంచి వరద ప్రాంతాల్లో పర్యటిస్తూనే కలెక్టరేట్లోనే బస చేసిన చంద్రబాబు నగరం నార్మల్ పరిస్థితికి రావడంతో ఇంటికి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, సాధారణంగా ఒక ముఖ్యమంత్రి 10 రోజుల పాటు అటు సెక్రటేరియట్కి కానీ ఇటు తన నివాసానికి కానీ దూరంగా ఉండడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటాయి, చాలా అసాధారణంగా జరుగుతుంటాయని చెప్పవచ్చు. ఎందుకంటే 10 రోజుల పాటు ఒక ముఖ్యమంత్రి బయట ఉన్నారంటే ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే అక్కడ ఆ ప్రాంతమే సెక్రటేరియట్గా మారుతుంది. అదే చాలా కీలకమైన ప్రాంతంగా మారుతుంది. ఆ రాష్ట్ర రాజధానికి సంబంధించి కావచ్చు, ఆ రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి. సో ముఖ్యమంత్రి అలాగా 10 రోజుల పాటు ఒక జిల్లా కలెక్టరేట్లో బస్ చేశారంటే ఆ వరద ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా గత నెల 31వ తేదీన ఈ వరద ముంపు ప్రారంభమైంది. అయితే ఈ నెల 1వ తేదీన ముఖ్యమంత్రి ఆ ప్రాంతాన్ని, సింగ్నగర్ ప్రాంతాన్ని, బుడమేరు వరద ప్రాంతాన్ని సందర్శించారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెంటనే ఆయనకి ఆ తీవ్రత అర్థమైంది. ఒక్కసారిగా బుడమేరు వరద అక్కడి నుంచి కృష్ణానదిలో కలవాల్సిన వరద దాదాపు 45,000 నుంచి 60,000 క్యూసెక్ల వరకు బుడమేరు ఛానల్ నుంచి బయటికి విజయవాడ నగరం వైపు రావడంతో దాదాపుగా చాలా కాలనీలు, 16 కాలనీలు నీట మునిగిపోయాయి. కొన్ని గంటల వ్యవధిలోనే 12 అడుగుల మేర మొదటి అంతస్తులన్నీ నిండిపోయాయి. ఆ తర్వాత చాలా కాలనీలు నిండిపోయాయి. సో ఆ ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత ఇది అసాధారణమైన విపత్తుగా ముఖ్యమంత్రి భావించారు. తాను ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు, తాను ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోనే బస్ చేస్తేనే ఇలా ఈ ముంపు నుంచి బయటపడతామని చెప్పి ఆయన నిర్ణయించుకున్నారు. మనం ఒకసారి చూడొచ్చు. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోనే ఉన్నాం. ఈ బస్సులోనే ఆయన 10 రోజుల పాటు బస్ చేశారు. ప్రస్తుతం మనకు కనిపిస్తున్న ఈ క్యారావన్లోనే ఆయన 10 రోజుల పాటు ఈ బస్సులోనే ఉంటూ ఇక్కడి నుంచి దిగి పక్కనే ఉన్న కలెక్టరేట్లో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఆ తర్వాత ఇక్కడి నుంచే క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్తూ పూర్తి స్థాయిలో ఆయన ఈ ప్రక్రియ మొత్తం 10 రోజుల పాటు సహాయక చర్యల్లో పూర్తిగా నిమగ్నమయ్యారు. మొత్తం చీఫ్ సెక్రటరీ నుంచి విలేజ్ ఆఫీసర్ వరకు పూర్తి స్థాయిలో అందరినీ నిమగ్నమయ్యేలాగా ఈ క్షేత్ర
ఆ స్థాయి పర్యటనకి ఆయన ఇక్కడి నుంచే వెళ్తూ చూశారు. మనం ఇంకొక బస్సును కూడా ఇక్కడ చూడొచ్చు. ఇది స్పేర్ బస్, ఇది ఆర్టీసీ డెవలప్ చేసిన బస్సు. ఇది ఆర్టీసీ ఆధ్వర్యంలో ఉంటుంది. సాధారణంగా ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన సమయంలో దీన్ని వాడుతుంటారు. దీన్ని కూడా స్పేర్లో ఉంచారు. సో ఇట్లాంటి ఈ ప్రాంతంలో దాదాపు కలెక్టరేట్లో 10 రోజుల పాటు ముఖ్యమంత్రి బస్ చేయడం అన్నది చాలా అరుదు. గతంలో హరికేన్ తుఫాన్ సమయంలో రాజమండ్రి ఆర్డీఓ ఆఫీస్లో ముఖ్యమంత్రి ఇలానే వారం పాటు ఉన్నారు. అదేవిధంగా హుద్హుద్ సమయంలో విశాఖపట్నం కలెక్టరేట్లో కూడా దాదాపు వారం రోజులు ఉన్నారు. కానీ ఇదే హైయెస్ట్. అలాగే తిత్లీ తుఫాన్ సమయంలో శ్రీకాకుళం జిల్లా టెక్కిల్లో కూడా ఆయన కొద్ది రోజుల పాటు అక్కడే ఉండి స్థానికంగా చాలా తీవ్రంగా అక్కడ కూడా వరద రావడం, అలాగే అక్కడ ప్రాంతాలన్నీ జలమయం కావడంతో అక్కడి నుంచి ప్రజలను బయటపడేసే ప్రయత్నం చేశారు. సో ముఖ్యమంత్రికి ఇట్లాంటి విపత్తులు ఎదురైనప్పుడు తాను స్వయంగా దగ్గరుండి ఈ సహాయక చర్యలను పర్యవేక్షించకపోతే వేగంగా ప్రజలు బయటపడలేరనే ఒక భావన. సో ఈ నేపథ్యంలోనే వాస్తవానికి ముఖ్యమంత్రి ఇక్కడ ఉండడం వల్లే 10 రోజుల్లో అయినా కూడా ఈ ప్రాంతం బయటపడిందన్న భావం అయితే అందరిలో ఇక్కడ వ్యక్తమవుతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఆ స్థాయిలో దాదాపు 60,000 క్యూసెక్కులు ఒక్కసారిగా వచ్చి పడిపోయాయి. అక్కడ కొన్ని సీసీ కెమెరాల్లో ఫుటేజ్ని గమనిస్తే అక్కడ ఉన్నట్టుగానే కొద్ది వరద ప్రారంభమైంది. వరద ప్రారంభమైన కొన్ని గంటల్లోనే దాదాపుగా ఇళ్ళన్నీ మునిగిపోయాయి. దాంతో వాళ్ళు తేరుకునే లోపే అక్కడి నుంచి కట్టుబట్టలతో అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది. సో వాళ్ళందరినీ తిరిగి పునరావాస కేంద్రాలకు చేర్చడం, ఆ తర్వాత గండ్లు పూడ్చడానికి చాలా పెద్ద ఎత్తున శ్రమించాల్సి వచ్చింది. ఆ గండ్లు పూడ్చడం ఒక రకంగా సాధ్యం కాలేదు. దానికోసం మొదటిసారిగా ఆర్మీని కూడా ఇక్కడికి తీసుకురావాల్సి వచ్చింది. ఆర్మీకి సంబంధించిన ఇట్లాంటి ప్రకృతి విపత్తులు సంభవించే సమయంలో ఎమర్జెన్సీ ఇట్లాంటి కేసెస్ని అడ్రస్ చేసే ఒక హెచ్ఆర్డిఏ అనే ఒక డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ చేత కూడా ఈ గండ్లను పూడ్చే ప్రక్రియ చేపట్టింది. అయితే గండ్ల ప్రక్రియ దాదాపు వారం రోజుల తర్వాత గండ్లను పూడ్చి వేశారు. ఆ తర్వాత క్రమేపీ వర్షం కూడా తగ్గుముఖం పట్టడంతో వరద మాత్రం దాదాపుగా ఒక 4 డివిజన్లో తప్ప మొత్తం అన్ని డివిజన్లో ప్రస్తుతం సాధారణ స్థితి నెలకొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత నష్ట గణన ప్రక్రియ ప్రస్తుతం సాగుతుంది. ఈరోజు 10వ రోజు. వాస్తవానికి ఈరోజు ముఖ్యమంత్రి మ్యారేజ్ యానివర్సరీ కూడా, వెడ్డింగ్ యానివర్సరీ అయినప్పటికీ కూడా ఆయన ఇక్కడే ఉన్నారు. ఈరోజు సాయంత్రం 7 గంటల సమయంలో మీడియా సమావేశాన్ని ఆయన నిర్వహిస్తారు. ఇప్పటి వరకు జరిగిన పరిస్థితులను వివరించిన తర్వాత ఇక్కడి నుంచి ఆయన ఈ క్యాంప్ను వదిలిపెట్టి ఆయన నివాసానికి వెళ్ళబోతున్నారు. ఆ తర్వాత రేపటి నుంచి యథావిధిగా సెక్రటేరియట్ నుంచి ఆయన ఈ పనులన్నీ సహాయక చర్యలన్నీ సమీక్షించబోతున్నారు. రైట్ ఈశ్వర్. బీసీ కులగణనపై కీలక ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు 3 నెలల్లో కులగణన ప్రక్రియ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కాగా రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టాలంటూ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు 3 నెలల్లో బీసీ కులగణన చేసి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఈ పిటిషన్పై విచారణను ముగించింది. మరోవైపు రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టేందుకు ప్రభుత్వం కూడా కసరత్తులు చేస్తోంది. బీసీ కులగణన తర్వాతే లోకల్ బాడీ ఎలక్షన్స్ కు వెళ్లాలని భావిస్తోంది సర్కార్. ఇందుకు అనుగుణంగా ఇటీవల స్టేట్ బీసీ కమిషన్ నూతన చైర్మన్ అలాగే సభ్యులను కూడా అపాయింట్ చేసింది. మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అందించడానికి. ప్రభాకర్, లోకల్ బాడీ ఎలక్షన్స్ కంటే ముందే ఈ కులగణన పూర్తయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ప్రభుత్వం అంత సిద్ధంగా ఉందా? రైట్, దీనికి సంబంధించి ఇప్పుడే ఎక్సర్సైజ్ స్టార్ట్ అయింది. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని సూచనలు అట్లాగే ఆదేశాలు కూడా జిల్లా స్థాయిలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళాయి. బీసీ కులగణనకు సంబంధించి ప్రభుత్వం ముందు నుంచి కూడా చెప్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఉన్నప్పుడు చెప్పారు 42% బీసీ రిజర్వేషన్స్ ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో సో ఆ రిజర్వేషన్స్ 42% బీసీలకు రిజర్వేషన్ రావాలంటే కులగణన చేపట్టాల్సి ఉంటుంది. సో దీనిలో భాగంగానే ఈరోజు హైకోర్టులో హియరింగ్ కూడా వచ్చింది. పిటిషన్ 2019లో ఈ పిటిషన్ ఫైల్ అయింది. బీసీ కులగణన చేపట్టాలని ఎర్ర సత్యనారాయణ దీన్ని దాఖలు చేశారు. హైకోర్టు కూడా క్లియర్గా చెప్పింది. హైకోర్టు కులగణన చేసి రిపోర్ట్ ఇవ్వాలి 3 నెలల్లో అని చెప్పింది. కాకపోతే ఇక్కడ ఉన్న టెక్నికల్ ఇష్యూస్ను కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఎక్కడైతే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సర్పంచ్ కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ వీరి పదవీకాలం ముగిసిన నేపథ్యంలో సో ఈ ఎలక్షన్కి వెళ్ళాలంటే బీసీ కులగణనతో వెళ్ళాలా, లేకపోతే ఇది జనాభా ప్రాతిపాదికన కులగణన చేయాలా, ఓటర్ లిస్ట్ ప్రాతిపాదికన కులగణన చేయాలనే దానిపైన కూడా కొంత డైలమా ఉంది. సో దీన్ని రెక్టిఫై చేసుకోవడానికి ప్రభుత్వం కూడా ఇప్పటికే అధికారులను ఏది వీలైతే ఆ పద్ధతిలో చేయాలని చెప్పింది. దాంతోపాటుగా బీసీ కమిషన్ను కూడా ఇప్పుడు ఫామ్ చేసింది. కొత్త బీసీ కమిషన్ను కూడా నియమించింది. చైర్మన్ సభ్యులను కూడా నియమించింది. బీసీ కమిషన్ ఇచ్చే ఏదైతే కాపీ ఉంటుందో, బీసీ కమిషన్ ఇచ్చే నివేదిక ఉంటుందో దాన్ని బట్టి కులగణనలో ముందుకు వెళ్ళడానికైతే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఈరోజు విహెచ్ కూడా చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీసీ కమిషన్కు సంబంధించి కానీ లేకపోతే బీసీ కులగణనకు సంబంధించి కానీ ఇప్పటికే బీఆర్ఎస్ గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం
సకల జనుల సర్వే చేసింది. దానిలో అన్నింటినీ మెన్షన్ చేశారు. అది ఎక్కడ పోయింది రిపోర్ట్ అని వేచి ప్రశ్నించారు. ఆ రిపోర్ట్ వస్తే ప్రభుత్వానికి కూడా చాలా ఈజీ అవుతుంది. సో ఆ నివేదికను సీఎస్ తెప్పించుకోవాలి. దాని ప్రకారంతో పాటుగా ఇప్పుడున్న దానికి దీన్ని యాడ్ చేసి కులగణన చేయాలి, బీసీలకు న్యాయం చేయాలని అయితే వేచి చెప్పారు. సో మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన తర్వాత ఎన్నికలకు వెళ్ళడానికి ప్లాన్ చేస్తుంది. 3 నెలల పాటు బీసీ కులగణనకు పట్టినా దాని తర్వాత ఎన్నికల ఎక్సర్సైజ్కి ఒక 3 నెలలు పడుతుంది. 6 నెలల లోపే బీసీ కులగణన పూర్తవుతే ఎన్నికలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రభాకర్, థ్యాంక్ యూ. విశాఖ తీరంలో ఉక్కు పోరు మొదలైంది. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండదని కేంద్ర మంత్రి కుమారస్వామి హామీ ఇచ్చి దాదాపు 2 నెలలు గడిచిపోతున్నా ఆ దిశగా చిన్నపాటి అడుగు కూడా పడకపోవడంతో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నిరసన చేపట్టింది. స్టీల్ ప్లాంట్ దీక్షా శిబిరం దగ్గర వందల మంది కార్మికులు రహదారుల దిగ్బంధనం చేశారు. విశాఖ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇక స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేసి ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కించేందుకు కేంద్రం సహకరించాలని డిమాండ్ చేశారు కార్మికులు. 3.5 సంవత్సరాలుగా ఈ పోరాటం సాగుతున్నా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే స్టీల్ ప్లాంట్ సీఎండీ సైతం సెలవుపై వెళ్లడంపై కార్మికులు మండిపడుతున్నారు. స్టీల్ ప్లాంట్ పై ఏదో కుట్ర జరుగుతోందని ఫైర్ అవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాజా అందిస్తారు. కాజా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలో ఆందోళన అనేది ఉధృతం అవుతుంది. గత 1307 రోజులుగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మిక సంఘాలన్నీ రోడ్లపైకి వచ్చి వేరువేరు దశల్లో వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు. అయితే ఈ ఏడాది జూలై 13వ తేదీ ఏడాది జూలైలో కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి వచ్చి స్వయంగా స్టీల్ ప్లాంట్ను పర్యటించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడ కార్మికులకు ఒక విధమైన భరోసా ఇచ్చారు. ఆయన ఇచ్చిన ప్రకటనతో ఒక విధమైన భరోసా అయితే కార్మికులకు కలిగింది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ను మళ్ళీ రివైవ్ చేసే చర్యలు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు ఉండబోతున్నాయని ఒక ప్రకటనతో అందరూ కూడా ఆ సమయంలో సంతోషం వ్యక్తం చేస్తారు. కాకపోతే తనకు 45 రోజుల గడువు కావాలని ఆ సమయంలో ఆయన ఒక పదాన్ని యూజ్ చేశారు. దీంతో ఒకసారిగా ఇన్నాళ్ళ పాటు కార్మిక సంఘాలన్నీ వేచి చూశాయి. అయితే ఆ రివైవ్ అయ్యే పరిస్థితి ఒక్క అడుగు ముందుకు పడకపోవడంతో పాటు స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి క్రమంగా తగ్గించేస్తున్నారు. దీంతో కార్మికులు స్టీల్ ప్లాంట్ గొంతు నలిమే పరిస్థితి కేంద్రం తీసుకొచ్చిందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎండీ అతుల్ భట్ను కూడా కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ సెలవుపై వెళ్లాలని సూచించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్ట్ డైరెక్టర్ బాగ్చిని ఆ బాధ్యతలు అప్పగించింది. అయితే గతం నుంచి అతుల్ భట్పై అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతోపాటు ఆయన ముడిసరుకు కొనుగోలు, అలాగే బొగ్గు నిల్వల కొనుగోలు విషయంలో వివిధ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలపై కూడా అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దీంతోపాటు కార్మికుల ఒకవైపు ఉత్పత్తితో పాటు కార్యకలాపాల నిర్వహణతో పాటు మరోవైపు కార్మిక సంఘాలతో సరైన స్థాయిలో ఆయన ఆర్థికపరమైన అంటే వేతనాలు కానివ్వండి సరైన సకాలంలో ఇవ్వలేకపోయారనే ఒక ఆరోపణ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఇంకా కార్మిక సంఘాలన్నీ కూడా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమయ్యాయి. ఈరోజు ఉదయం నుంచి రాస్తారోకోలు చేశాయి. అక్కడ కుర్మలపాలెం జంక్షన్లో భారీ ఎత్తున వేలాదిగా తరలివచ్చి కార్మికులు అలాగే విశాఖలో కూడా ప్రత్యేకంగా ర్యాలీ చేశారు. మనతో పాటు మాట్లాడేందుకు ఇదే అంశంపై స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ నరసింహరావు ఉన్నారు. చెప్పండి సార్, వాస్తవానికి ఈరోజు ఢిల్లీలో కూడా ఒక ఉన్నత స్థాయి సమావేశం జరగబోతున్న స్టీల్ మంత్రి ఆధ్వర్యంలో ప్రధాన డిమాండ్ ఏంటి, ఇప్పటి వరకు చేసిన చర్యలు ఏంటి, ఇప్పుడు ఏం చర్యలు చేశారని మీరు డిమాండ్ చేస్తున్నారు? 2 మాసాల క్రితం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి వచ్చినప్పుడు విశాఖ స్టీల్ని సెయిల్లో మెర్జ్ చేయమని, లేదా ఎన్ఎండిసి నుంచి ముడి ఖనిజాన్ని ఇప్పించమని, అలాగే సొంత గనులు కల్పించమని ప్రధానమైనటువంటి విషయాలు వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కాకుండా అన్ని రకాల చర్యలకి కూడా మేము ఉపక్రమిస్తామని చెప్పారు. కానీ ఈ 2 మాసాల్లో మరింత దారుణమైన పరిస్థితి ఏర్పడింది. గతంలో రోజుకు 10 కోట్ల నష్టం వస్తే ఇప్పుడు 15 కోట్ల నష్టం వచ్చేటట్టుగా చేశారు. గతంలో ఒక స్టీల్ ప్లాంట్ ఒక బ్లాస్ట్ ఫర్నెస్ మూసేస్తే ఇప్పుడు 2 బ్లాస్ట్ ఫర్నెస్లు మూసేయడం జరిగింది. ఇప్పటికిప్పుడు స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయిలో ఆ పరిస్థితి దిగజారిపోకుండా ఉండాలంటే కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని భావిస్తుంది? కేంద్రం సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ బిలాయ్, బొక్కారో, రూర్కెలా, దుర్గాపూర్ ఉన్నటువంటి పరిశ్రమలతో కలపడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. వాళ్ళకి సొంత గనులు ఉన్నాయి, అందువల్ల దానివల్ల ఇది బాగుపడుతుంది. దీనికి ప్రభుత్వం కానీ ఇదే విధంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది అన్ని జిల్లాల్లో కూడా రాస్తారోకో జరిగింది.
ప్రజల యొక్క సెంటిమెంట్, రాష్ట్రం అంతా కూడా విశాఖ ఉక్కు కోసం తమ ప్రాణాలను అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అందుకని ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమం ద్వారా అణిచేదానికి ప్రయత్నం అనేటువంటి చేయడం అనేది తప్పు. అట్లా అణిచేటువంటి చర్యలకు పూనుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఓవరాల్గా స్టీల్ ప్లాంట్ను సెయిల్లో కలిపి స్టీల్ ప్లాంట్ మళ్ళీ పునర్వైభవం తీసుకొచ్చేలా కేంద్రం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. లేకుంటే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి. దానికి అనుగుణంగా కార్మికులకు ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తాం. లేకుంటే మరింత ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. థ్యాంక్ యూ కాజా. కాకినాడ జిల్లాలోని ఏలేరు విరుచుకుపడుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టు ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఏలేరు ప్రాజెక్టు నుంచి 27,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. వరద ధాటికి కిర్లంపూడి మండలం ఇప్పటికే నీట మునిగింది. మండలంలోని 10 గ్రామాలకు పైగా వరద నీటిలో చిక్కుకున్నాయి. రాజుపాలెం కాలువకి భారీ గండిపడడంతో దాదాపు 10,000 ఎకరాల్లో పంట నీట మునిగిపోయింది. మరో 10 గ్రామాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయగా రాజుపాలెంలోని పునరావాస కేంద్రాన్ని కూడా వరద చుట్టేసింది. మా ప్రతినిధి రవి మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. రవి, పునరావాస కేంద్రాలకి కూడా వరద తాకిడి పెరిగిన నేపథ్యంలో అధికారులు మరి వాళ్ళని అక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు? పూర్తిగా అయితే తూర్పుగోదావరి జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా వరదలపైన ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏలేరు ప్రాజెక్టుకి గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా కూడా వరద వచ్చింది. నిన్న రాత్రి 8 గంటల సమయంలో దాదాపుగా 47,000 క్యూసెక్కుల పైగా కూడా వరద నీరు వచ్చింది. అది క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం 27,272 క్యూసెక్కుల వరద నీరు అయితే దిగువకు వస్తున్న పరిస్థితి. ఒక్క కిర్లంపూడి మండలం పైన మొత్తం ఏలేరు ప్రాజెక్టు వరద ఒక్కసారిగా విరుచుకుపడంతో దాదాపుగా కిర్లంపూడి మండలంలో 10 గ్రామాలు పూర్తిగా కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా 10,000 ఎకరాల పైగా కూడా పంట పొలాలు కూడా ఇప్పటికే నీట మునిగిపోయిన నేపథ్యంలో పూర్తిగా కూడా ప్రజలందరూ కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అదేవిధంగా భూపాలపట్నం, ఎస్ తిమ్మాపురం, అదేవిధంగా రాజుపాలెం ఈ 2 చోట్ల కూడా కాలువలకు గండిపట్టడంతో పూర్తిగా కూడా అక్కడ ప్రజలందరూ కూడా ప్రజల జనజీవనం మొత్తం కూడా స్తంభించిపోయి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు చూసుకుంటే ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కావచ్చు, అదేవిధంగా సత్యప్రభ వీరిద్దరూ కూడా వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే చాలా పునరావాస కేంద్రాలు ఎక్కడైతే ఏర్పాటు చేశారో ఆ పునరావాస కేంద్రాల దగ్గర కూడా వరద నీరు చుట్టుముట్టేయడంతో వారికి ఆల్టర్నేటివ్ కూడా చేసే ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా అధికార యంత్రాంగాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూడా ఆదేశించారు. అయితే ఏలేశ్వరం మండలంలో ఎర్రవరం గ్రామం కూడా పూర్తిగా ముంపు బారిన పట్టడంతో పాటు అప్పనపాలెం ఏలేశ్వరం బ్రిడ్జ్ కూడా అప్పనపాలెం నుంచి ఏలేశ్వరం బ్రిడ్జి అక్కడ కొట్టుకుపోవడంతో పూర్తిగా కూడా అప్పనపాలెం గ్రామానికి సంబంధించి వారికి తీవ్రమైన తాగునీటి సమస్య ఏర్పడింది. దీనికి సంబంధించి కూడా ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అధికార యంత్రాంగాన్ని అక్కడ ఎమ్మెల్యే ఆదేశించడం జరిగింది. అయితే ఒకవైపున ఏలేశ్వరం అటు తూర్పుగోదావరి జిల్లాలో ఏలేరు ప్రాజెక్టు పూర్తిగా కూడా అక్కడ ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. రెండో వైపున చూసుకుంటే గోదావరి కూడా గంటకు అటు చిత్తూరు, అల్లూరు జిల్లాలో చిత్తూరు కావచ్చు, ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో వేలేరుపాడు, కుక్కునూరు ఈ 2 మండలాలు కూడా పూర్తిగా ఇప్పటికే దాదాపుగా పోలవరం ప్రాజెక్టు నుంచే దాదాపుగా 10 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు వస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, అటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించి అధికార యంత్రాంగం మొత్తం కూడా పూర్తిగా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లంక గ్రామాల ప్రజలందరూ కూడా అలర్ట్ చేస్తారు. మరోవైపు చూసుకుంటే కొల్లేరు గడిచిన 10 రోజులుగా కూడా పూర్తిగా కూడా వరదల్లోనే చిక్కుకుంది. ఏదైతే ఏలూరు అదేవిధంగా కైకలూరు ఈ 2 మా రహదారి మార్గం ఉందో ఆ రహదారి మార్గం దాదాపుగా 10 రోజులుగా కూడా రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. ఇప్పటికి కూడా 3 మీటర్ల కంటే ఎక్కువగా కూడా కొల్లేరులో వరద పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రెండో వైపున తమ్మిలేరు ప్రాజెక్టుకు క్రమక్రమంగా కూడా వరద తగ్గుతుంది. దాదాపుగా నిన్న 4,700 పైగా 700 క్యూసెక్కుల వరద నీరు వస్తే ఇప్పుడు 4,000 వరకు కూడా క్యూసెక్కుల వరద నీరు దిగువకు వెళ్తున్న పరిస్థితి. మొత్తం కొల్లేరు మొత్తం కూడా ఒక సముద్రాన్ని తలపించే విధంగా గతంలో దాదాపుగా 2006లో వచ్చినటువంటి ఫ్లడ్ ఏదైతే ఉందో ఆ ఫ్లడ్కు మించి కూడా ప్రస్తుతం భారీగా కూడా వరద నీరు అంటే అటు బుడమేరు నుంచి, రామలేరు నుంచి, తమ్మిలేరు నుంచి, రకరకాల కాలువల నుంచి, డ్రైనేజీల నుంచి కూడా భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో పూర్తి కూడా అది మొత్తం దిగువకు ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి వెళ్లాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో పూర్తి కూడా మొత్తం కొల్లేరు మొత్తం కూడా జలదిగ్బంధంలో చిక్కుకుంది. ప్రధానంగా ఏదైతే కైకలూరు కావచ్చు, దెందులూరు, అదేవిధంగా నందివాడ, మండవల్లి ఈ 4 మండలాలకు సంబంధించి పూర్తిగా కూడా మొత్తం జలదిగ్బంధంలో మొత్తం గ్రామాలకు సంబంధించి రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి. అక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ రాజు.